నా పేరు పిల్లి పావని. మా అమ్మ మాది గోదావరి కని. మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు చనిపోయారు. మా అమ్మ మందుగా ఇంటిని దాగి చనిపోయింది. మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. లేరు, నాకెవరు లేరు, నేను ఒక అనాథని. మా మమ్మీ డాడీ చనిపోయినాక మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించారు. మా అమ్మ నాన్న ఉన్నా కానీ ఇంత మంచిగా చూసుకునే వాళ్ళేమో. మేము మాకు ఇక్కడ విజయ మసూరి బియ్యం పెడతారు, మిల్లర్ వాటర్ ఉంది. మేము స్కూల్కి వెళ్ళి రావడానికి రోజు ఒక మినీ బస్ ఉంది. క్లాస్ చదువుతున్నాను. మాకు స్టడీ బాగుంది, ఫుడ్ బాగుంది. మా మమ్మీ డాడీ నేను చాలా మంచిగా చూసుకుంటున్నాను. మా కన్న తల్లిదండ్రులు ఉన్నా కానీ మమ్మల్ని ఇంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకునే వాళ్ళేమో కాదు. నా పేరు రజిత. నేను తమ్మడపల్లి గ్రామం నుండి వచ్చాను. మా అమ్మ చనిపోయి 10 years అవుతుంది. మమ్మీ చనిపోయిన దగ్గర నుండి నాన్న కూడా పట్టించుకోవడం మానేశారు. చిన్నప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను. వాళ్ళు కూడా వయసు మీద పడడంతో అంటే ఇంకా పెంచే స్తోమత లేక ఈ ఆశ్రమంలో చేర్పించారు. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ BSc కంప్యూటర్ చదువుతున్నాను. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఒకవేళ మా మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నా కూడా ఆ కాలేజీలో నన్ను చేర్పించే వాళ్ళు కాదేమో. అమ్మ నాన్నల కంటే ఎక్కువ చూసుకున్నాను. ఒకవేళ సొంత ఇంట్లో కూడా
ఇంత బాగా ఉండేదాన్ని కాదేమో. నాకున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తూ నాలాగే బాధపడుతున్న ఎంతోమంది అనాథలకి అండగా నిలుస్తానని, సొంత అమ్మ నాన్నలుగా చూసుకుంటున్న ఈ అమ్మ నాన్నల్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా నాన్నగా పిలువబడుతున్న ఈ నరెడ్డి సార్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ఆశ్రమాన్ని స్థాపించారో దానికి అనుగుణంగా బాగా చదువుకొని ఇలాంటి ఆశ్రమాలు ఇంకా ఎన్నో స్థాపిస్తానని. నేను బాగా చదువుకొని మంచి స్థాయిలోకి వచ్చి ఖచ్చితంగా వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నాలాగే బాధపడుతున్న అనాథలందరికీ సహాయం చేస్తాను. ఈ ఆశ్రమంలో ఉన్న నా తోటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ సహాయపడతానని చెప్తున్నాను. నా పేరు బొందుగుల సంగీత, మాది బట్టిపల్లి గ్రామం. నేను మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నేను చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. చనిపోయిన వెంటనే మా మమ్మీ కూడా కనబడలేదు. నేను అక్కడ 5 years చదువుకున్నాను. చదువుకొని ఈ సంవత్సరం మా పెద్దనాన్న వాళ్ళు అనాథ ఆశ్రమంలో జాయిన్ చేసారు. ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఇక్కడ మా అమ్మ నాన్నలు చాలా బాగా చూసుకుంటున్నారు. వీళ్ళు చేర్పించుకోకపోతే నా గతి ఏమవుతుందో నాకే తెలియదు. మా తాతయ్య వాళ్ళు కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటడం లేదు. వీళ్ళు ఉన్నప్పటి నుంచే నాకు కొంచెం అమ్మ నాన్న ఎంతో అనురాగంగా చూసుకుంటున్నారు. వీళ్ళు మా మీద చూపించే ప్రేమ మా అమ్మ నాన్న లేకున్నా వీళ్ళుంటే చాలా అనుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ చేర్పించిన తర్వాత నేను ఈ అనాథ ఆశ్రమంలో చాలా బాగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి ఇలాంటి ఆశ్రమాన్ని పెట్టాలనుకుంటున్నాను. నా పేరు భానుస్వర్ణ. మాది టీబీ తండ. మా అమ్మ మందు తాగి చనిపోయింది. మా నాన్న కరెంట్ షాక్ వచ్చి చనిపోయిండు. చనిపోయిన తర్వాత నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చి ఉన్న తర్వాత వాళ్ళు తర్వాత నన్ను వచ్చి ఇక్కడికి అనాథాశ్రమంలో చేర్పించిన తర్వాత ఇక్కడ నేను బాగా చదువుకొని ఇక్కడ ఉన్న అమ్మ నాన్నలకు మరియు మంచి పేరు తీసుకొస్తాను. వాళ్ళ పేరు తీసుకురావడమే కాక ఇలాంటి ఆశ్రమంలో ఉన్న నాలాంటి అనాథ పిల్లలకు నేను కూడా ఒక అండగా నిలుస్తాను. ఓకే. మీ మమ్మీ డాడీ ఎట్లా చనిపోయిండు? మా అమ్మ మందు అది చనిపోయింది. మా నాన్న కరెంట్ షాక్ వచ్చాడు. ఈ ఆశ్రమం మాకు ఒక దేవాలయంతో సమానం. ఇక్కడ మేము బాగా చదువుకొని మేము అమ్మ నాన్న ఉన్న కానీ ఇంత మంచిగా చూసుకోపోయేవారు కావచ్చు, కానీ ఈ అమ్మ నాన్నలు కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు.